అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ పార్లమెంటు సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు పార్లమెంటులో ఒక ఆరోపణ చేయడం జరిగింది. అంటే వాస్తవం సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఏంటి ఆరోపణ అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, అమరావతి సెక్రటేరియట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు, తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు, అలాగే పార్లమెంటు నిర్మాణానికంటే ఢిల్లీలో పార్లమెంటు నిర్మాణానికి అయినటువంటి ఖర్చును పోలుస్తూ అమరావతిలో భారీ అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి మిథున్ రెడ్డి గారు లోక్సభలో ఒక ఆరోపణ చేయడం జరిగింది. మరి ఈయన సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మరి ఏంటి ఆ సత్యదూరమైనటువంటి మాటలు అంటే వాస్తవం ఏంటి, అబద్ధాలు ఏంటి, నిజం ఎంత, అవాస్తవం ఎంత అనేది చెప్పేటువంటి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారము ముందుగా తెలంగాణ సెక్రటేరియట్ యొక్క నిర్మాణానికి 1100 నుంచి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. మరి ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉంది తెలంగాణ సెక్రటేరియట్ అంటే 7.8 లక్షల స్క్వేర్ ఫీట్కి ఇంత ఖర్చు అయ్యింది. మరి ఫర్ స్క్వేర్ ఫీట్ ఎంత కాస్ట్ అయ్యింది తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి అంటే 14,000 రూపాయలు సుమారుగా. ఇది పాయింట్ నెంబర్ 1. ఇకపోతే మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం పాయింట్ నెంబర్ 2, ఢిల్లీలో కట్టినటువంటి పార్లమెంటు నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 970 కోట్ల రూపాయలు. మరి ఎంత స్క్వేర్ ఫీట్లో కట్టారు? 6.5 లక్షల స్క్వేర్ ఫీటు. మరి పర్ స్క్వేర్ ఫీట్కి ఎంత నిర్మాణానికి అయినటువంటి ఖర్చు అంటే 15,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇది పాయింట్ నెంబర్ 2. ఇకపోతే ఇప్పుడు అమరావతి సెక్రటేరియట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 7,000 కోట్ల రూపాయలు. మరి ఎంత స్క్వేర్ ఫీట్లో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు? అయినటువంటి ఖర్చు ఎంత అంటే దాదాపు 70 లక్షల స్క్వేర్ ఫీటు. మరి స్క్వేర్ ఫీట్కి అయినటువంటి ఖర్చు ఎంత అంటే 10,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇది పాయింట్ నెంబర్ 3. సరే, మరి ఇప్పుడు వివరాల్లోకి ఇంకా లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఏమేమి ఉన్నాయి, ఢిల్లీలో పార్లమెంటులో ఉన్నటువంటి ఈ సెక్రటేరియట్కి ఈరోజు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఈరోజు అమరావతి సెక్రటేరియట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీ అందరికీ తెలుసు సెక్రటేరియట్ అంటే సచివాలయం. మరి ఈ సచివాలయంలో కేవలం సచివాలయం మాత్రమే ఉందా? ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు అక్కడ ఉన్నాయా? కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులు అన్నీ అక్కడే ఉన్నాయా? మరి ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంటీరియర్ మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉందా? ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ముందుగా మిథున్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల ప్రకారము ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగిందో, మరి వాస్తవం అవాస్తవం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి 7,000 కోట్ల రూపాయల్లో సివిల్ స్ట్రక్చర్కి అయినటువంటి ఖర్చు ఎంత అంటే మొత్తం దీంట్లో 2 భాగాలు ఉంటుంది. సో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయినటువంటి ఖర్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్లస్ మెకానికల్ ప్లస్ ఇంటీరియర్కి అయినటువంటి ఖర్చు, ఈ 2 ఖర్చులు యాడ్ అయితే పూర్తి అయ్యేటువంటి మొత్తం ఖర్చు అనేది మనమందరం మొదటగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి అయితే ఈరోజు 7,000 కోట్ల రూపాయలలో సుమారుగా 4,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మొదటి 2 భాగాలు అంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంటీరియర్ కోసము ఇంత ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాడుకోవడం జరుగుతూ ఉంది? 70 లక్షల స్క్వేర్ ఫీట్లో అమరావతి సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి వస్తే దాదాపు 52 లక్షల స్క్వేర్ ఫీటు అందుబాటులో అంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మిగిలినదంతా పార్కింగ్, స్పేసింగ్, రోడ్స్, ఇవన్నీ మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికైనటువంటి ఖర్చు మొత్తం అమరావతి సెక్రటేరియట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 7,000 కోట్ల రూపాయలు. అంటే స్క్వేర్ ఫీట్కి ప్రతి చదరపు అడికి 10,000 రూపాయలు ఖర్చు అయ్యింది. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ప్రకారము ఢిల్లీలో ఉన్నటువంటి సెక్రటేరియట్ను పోలుస్తూ ఆయన అమరావతిలో భారీ అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి ఒక అవాస్తవాలు లోక్సభ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు 970 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఢిల్లీలో కట్టినటువంటి సెక్రటేరియట్ అయితేనేమి, మరి అదేవిధంగా ఈ తెలంగాణలో కట్టినటువంటి తెలంగాణ సెక్రటేరియట్, ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్లో అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయా? అన్ని కార్పొరేషన్ ఆఫీసులు అక్కడే ఉన్నాయా? మీరు చూడండి, హైదరాబాదులో ఒక్కో చోట ఒక్కో ఆఫీసులు ఉంటాయి. మరి ఈరోజు ఒక్క తెలంగాణ సెక్రటేరియట్, కేవలం సెక్రటేరియట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ నిర్మాణానికి అంటే ఆ భవన నిర్మాణానికే అంటే 2 భాగాలకి సివిలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఎలక్ట్రికల్
మెకానికల్ ఇంటీరియర్ మొత్తమైనటువంటి ఖర్చు 1100 నుంచి 1200 కోట్ల రూపాయలు సుమారుగా. అంటే ప్రతి చదరపు అడుగుకి ప్రతి స్క్వేర్ ఫీట్కి దాదాపు 14,000 రూపాయలు తెలంగాణకు అయ్యింది. ఇంకా మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఎక్కడ వాస్తవం ఉంది? ఈరోజు అమరావతి సెక్రటేరియట్ అన్ని ఆఫీసులు మొత్తం ఒకే చోట నుంచి అయితే గవర్నెన్స్ స్పీడ్గా జరుగుతుందనే ఉద్దేశంతో దాదాపు 70 లక్షల స్క్వేర్ ఫీటు ఈరోజు అమరావతి సెక్రటేరియట్ కట్టడం జరిగింది. మరి దాంట్లో 52 లక్షలు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగిలినటువంటి స్క్వేర్ ఫీటు రోడ్లు, పార్కింగ్ స్పేస్ మొత్తం ఇవన్నీ గ్రీనరీ కోసమే మిగిలినటువంటి స్క్వేర్ ఫీట్ పెట్టడం జరిగింది. కాబట్టి సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేసి లోక్సభ సాక్షిగా అవాస్తవాల ప్రచారం చేసి మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకొని మీ యొక్క పార్టీని మరింత దీనస్థితికి దిగజార్చవద్దని చెప్పేసి మిథున్ రెడ్డి గారికి సలహా ఇస్తూ అందరికీ నమస్కారం.